హలో వ్యూయర్స్, జానెడు పొట్ట కాలే కడుపుకు వేసే ఆకలి మనిషిని ఏ పనైనా చేసేలా చేస్తోంది. కష్టపడి చేసే పని ఎప్పుడూ తప్పు కాకపోవచ్చు, కానీ ఆ బాధకి కారణం మనకు బాగా తెలిసిన ఓ వ్యక్తి అయితే మాత్రం చర్చించకమానం. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మనకు పరిచయస్తులు, చుట్టాలు కాకపోయినా వారికి సంబంధించిన ప్రతి విషయం మనకి బాగా తెలిసిన వారి విషయాల్లాగే అనిపించకమానదు. అలాంటి ఓ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవిడ ఓ పెద్ద హీరో భార్య. 200 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన ఆ హీరో భార్య ఈ రోజుకి రోడ్డు మీద సీజనల్ వారీగా దొరికే ఫ్రూట్స్ అమ్ముకుంటూ బతుకుతోంది. ఆ హీరో ఎవరో కాదు, ఒకప్పటి అందగాడైన హీరో రామకృష్ణ. రామకృష్ణ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. రామకృష్ణ చిన్న వయసులోనే మేనకోడలను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నటన మీద ఆసక్తితో చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. రామకృష్ణ నటించిన చాలా చిత్రాలు సెన్సేషనల్ హిట్గా నిలిచాయి. పూజా, నోము వంటి మూవీస్లో పాటలు నేటికి సూపర్ హిట్ సాంగ్స్నే. రామకృష్ణ వైవాహిక జీవితంలో స్పర్ధల కారణం వలన మొదటి భార్య నుంచి విడిపోయారు. ఆ తర్వాత రామకృష్ణ గీతాంజలిని వివాహం చేసుకున్నారు. గీతాంజలితో రామకృష్ణ వివాహం ఎంతో అన్యోన్యంగా కొనసాగింది. వీరికి ఓ కొడుకున్నాడు. 2003లో రామకృష్ణ క్యాన్సర్తో మరణించారు. రామకృష్ణ మొదటి భార్య భీమవరంలోనే ఉండిపోయారు. ఆవిడ అక్కడే కూరగాయలు, ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్లో ఆవిడ చనిపోయినట్టు, కొన్ని వెబ్సైట్స్ రామకృష్ణ ఒక్కరే భార్య అన్నట్టు చూపిస్తాయి. కానీ ఆవిడ బ్రతికే ఉన్నారు. రామకృష్ణ మొదటి భార్యకి పిల్లలు లేరు. అంత పెద్ద హీరో భార్య అయినా బతకడం కోసం ఆవిడ నేటికి కష్టపడుతూనే ఉన్నారు. రామకృష్ణ గారి మొదటి భార్య గురించి చెప్పిన విషయం పూర్తిగా భీమవరంలో అక్కడి వారిని తెలుసుకుని పెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.